నమస్కారమండి. ఈరోజు మనం ఒక చిన్న మాయ గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? మన కళ్ల ముందే రోజూ జరిగే ఒక మాయ అన్నమాట. అదే మనం చూడని నిజం. ప్రతి జీవితం వెనుక దాగి ఉన్న అసలు కథేంటో తెలుసుకుందామా మరి? అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూసినప్పుడు, వాళ్ల సంతోషాలు చూసినప్పుడు మనసులో ఎక్కడో ఒక చిన్న బాధ కదా? మన జీవితంలో ఏదో తక్కువగా ఉందని, మనమెక్కడో వెనకబడిపోయామని అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, ఇలా అనిపిస్తోందేంటి అని అనుకోవద్దు. ఇది చాలామంది కనిపిస్తుంది, చాలా సహజం. అయితే అసలు విషయమేంటో తెలుసా? మనం ఇతరుల జీవితాల్లో చూసేది జస్ట్ ఒక చిన్న పార్ట్ అంతే. ఒక సినిమా ట్రైలర్ లాంటిదన్నమాట. మరి ఫుల్ సినిమా అది చాలా వేరేగా ఉంటుంది కదా? మనం ఏం చూస్తాం? వాళ్ల పెద్ద పెద్ద ఇళ్ళు, మెరిసిపోయే కార్లు, వాళ్లు వెళ్లే లగ్జరీ ట్రిప్స్, ఇవన్నీ చూస్తాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, బయట అద్దంలో స్వీట్స్ ఎంత అందంగా సర్దిపెట్టుంటాయో వావ్ అనిపిస్తుంది. కాని ఆ స్వీట్స్ చేయడానికి వెనక కిచెన్లో ఎంత కష్టం ఉంటుందో, ఎంత హడావిడి ఉంటుందో అదంతా మనకు కనిపించదు గదా? అచ్చమలాగే ఆ ఫోటోలు వెనకున్న అసలు కథ కూడా మనకు తెలియదు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆలోచనలో ఒక చాలా చిన్న మార్పు మన మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో చూద్దాం. ఇది చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్ అనమాట. మనం జనరల్గా ఏమనుకుంటాం? డబ్బున్నవాళ్ళెప్పుడూ హ్యాపీగా ఉంటారు అని. కానీ అసలు నిజమేంటంటే, ఒక అందమైన గులాబీ పువ్వుని చూడండి, అది ఎంత బావుంటుందో. కాని దానికి కూడా చీకటిలో, మట్టిలో, ముళ్లతో ఉన్న వేర్లుంటాయి కదా? అచ్చమలాగే ప్రతి జీవితంలోనూ మనకు కనిపించని కష్టాలు, పోరాటాలు ఉంటాయి. డబ్బుంటే చాలు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని అనిపిస్తుంది. కాని ఒక్కసారి ఆలోచించండి, డబ్బుతో మనం మనశ్శాంతిని కొనగలమా? లేదా మనసుకు తగిన గాయాన్ని దాన్ని మాంపగలమా? అస్సలు కుదరదు కదా? మనం చూసేదే పూర్తి నిజమనుకోవటం అది చాలా పెద్ద పొరపాటు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద కథల పుస్తకముందనుకోండి, అందులో మనం కేవలం ఒక్క పేజీ మాత్రమే చదివి కథ మొత్తం ఇదే అని డిసైడ్ అయిపోవడం లాంటిది. దాని ముందు పేజీలో ఏముందో, వెనక పేజీలో ఏముందో మనకు తెలీదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న కథలు విందాం. ఈ కథలు మనకు చాలా పెద్ద పాఠాలు నేర్పిస్తాయి. రెడీనా? మన కథలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారండి. ఒకరి పేరు రాహుల్, ఇంకొకరి పేరు ఆశా. ఒకరోజు ఏమైందంటే, వాళ్ల ఫ్రెండ్ ఒక కొత్త సైకిల్ కొన్నాడు. అది చూసి రాహుల్ వెంటనే, అరే భలే ఉందిరా, కంగ్రాట్స్ అని తన ఫ్రెండ్తో పాటు సంతోషపడ్డాడు. తను తన దగ్గరున్న వాటితో హ్యాపీగా ఉన్నాడు. కాని ఆశయమనుకుందో తెలుసా? అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గరే ఏమీ లేదు అని బాధపడిపోయింది. చూసారా, ఒకే సిచ్యువేషన్, కాని ఇద్దరు ఎంత డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారో. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాహుల్ తన జీవితం మొత్తం చూసుకున్నాడు. ఆశ మాత్రం ఇతరుల జీవితాల్లోని హైలైట్స్ అంటే మెరుపుల్ని మాత్రమే చూసింది. సరే, ఇప్పుడు ఇంకో కథ చూద్దాం. ఈసారి ఇద్దరు ఉద్యోగుల గురించి. వాళ్ల పేర్లు అరవింద్ మరియు మనోజ్. మనోజ్ తన సీనియర్ శాలరీ చూసి, అబ్బా ఎంత జీతమో, నాకెప్పుడొస్తుందో ఏంటో అని ఫీలయ్యాడు. కాని అరవింద్ ఆ శాలరీని మాత్రమే కాదు, ఆ జీతం వెనక ఉన్న స్ట్రెస్ని కూడా చూశాడు. ఆ అర్ధరాత్రి వచ్చే ఫోన్ కాల్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవడం, ఇవన్నీ గమనించాడు. అందుకే తను తన ఉద్యోగంతో సంతృప్తిగా ఉన్నాడు. అంటే అరవింద్ ఆ విజయం వెనక ఉన్న కనిపించని మూల్యాన్ని అర్థం చేసుకున్నాడు. మనోజ్ మాత్రం పైకి కనిపించే సక్సెస్ని మాత్రమే చూశాడు. ఇప్పుడు మనం చాలా పెద్ద సక్సెస్ వెనకున్న ఇంకో సైడ్ చూద్దాం. అంటే సూపర్ రిచ్ వాళ్ళ సీక్రెట్స్ అన్నమాట. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో చాలామంది డైవర్స్ తీసుకున్నారు. చాలామందికి వాళ్ల రిలేషన్షిప్స్ సరిగ్గా లేవు. అంటే డబ్బు మనశ్శాంతిని కాపాడలేకపోయింది. ఉదాహరణకి జే పాల్ గెట్టి అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన తన టైంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మరి అంత డబ్బున్నాయన ఎవర్ని చూసి అసూయపడ్డారు అనుకుంటున్నారు? ఆయనే చెప్పారండి, ఎవరైతే ఎప్పుడూ నవ్వుతూ, హ్యాపీగా, మంచి పర్సనాలిటీతో ఉంటారో వాళ్ళని చూస్తే నాకు అసూయగా ఉంటుందని. చూశారా, డబ్బుతో కొనలేనిది ఏదో ఆయన మిస్ అయ్యారు. సరే, ఇవన్నీ విన్నాం కదా. మరి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక కొత్త దారి చూద్దామా?
ఇదొక సింపుల్ టూల్ లాంటిది. దీన్నొక మ్యాజిక్ మంత్రంలా అనుకోండి. మీకెప్పుడైనా అలా అనిపించినప్పుడు ముందుగా మీకు మీరే ఇలా చెప్పుకోండి, నాకు పూర్తి కథ తెలీదు, అంతే. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి ఒకసారి గట్టిగా శ్వాస తీసుకోండి. అంతే, మీ మనసు చాలా ప్రశాంతంగైపోతుంది. దుర్గా సర్ చెప్పినట్టు మనం చూసేది ఎప్పటికీ పూర్తి జీవితం కాదు. ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు. ప్రతిరోజూ ఈ మాటని మనస్సులో అనుకుందాం. నా జీవితంలో కనిపించని ఆశీర్వాదాలకు నేను విలువ ఇస్తాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తుంది.